సార్ చెప్పండి, పూర్ణచంద్రరావు గారు, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీగా రిటైర్ అయ్యారు. ఏదేమైనా మనకు చట్టాలు ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, ఎన్నున్నా కూడా ఇంకా ఈ యొక్క మాఫియా, డ్రగ్ మాఫియా తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. అరెస్ట్ చేస్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈగల్ అనేది కార్పొరేట్ విద్యా సంస్థల్లో తనిఖీలకు ఉపయోగిస్తే పిల్లల్లో ఈ సెక్షన్లు కానీ డ్రగ్స్ వాడితే ఏం చట్టాలు ఉంటాయి, అలాగే అమ్మితే ఏమి చట్టాలు ఉంటాయి, ఏమి శిక్షలు ఉంటాయి అనేది అవగాహన పెట్టడానికి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి హోంశాఖ ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏసీపీ కానీ అక్కడున్న డీసీపీ కానీ ఎవరైతే ఉంటారో దీన్ని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్గా ఒక అవేర్నెస్ క్యాంప్గా తీసుకొచ్చి పేరెంట్స్ని, మేధావుల్ని అందరినీ భాగస్వాములు చేస్తే ఇది అరికట్టడానికి అవకాశం ఉంటుందా లేదా? మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, అనేక సమాజం పట్ల మీకు ఒక బాధ్యత ఉంది, అనేక ఉద్యమాల్లో కూడా మీరు పాల్గొన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏమంటారు మీరు దీన్ని? సత్యనారాయణ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సార్ ఈ రోజు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సార్ సార్ అయితే ఎర్రబల్లి సతీష్ రావు గారు కూడా మాట్లాడినాక నేను మాట్లాడతాను. అలాగే సార్, అయితే థ్యాంక్ యూ. గివ్ మీ an opportunity. రైట్ సార్, Okay? రైట్ సార్. సతీష్ రావు చెప్పండి, టీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ములు మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. అప్పుడు కూడా కొన్ని తీసుకున్నారు, నిర్ణయాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆయన చేతిలోనే ఉంది, ఎడ్యుకేషన్ కూడా ఆయన చేతిలో ఉంది, సీఎం ఆయనే. అంటే ఇది ఏదైతే చట్టాలని ఆయన చేతుల్లో ఉన్నాయో, పదవులు అంటే ఆ పోర్ట్ఫోలియోలు ఉన్నాయో, తద్వారా 3 అనుసంధానం చేసుకుంటే నిజంగా అమలు చేస్తే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కార్పొరేట్ కాలేజీలో. కానీ ఈ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కార్పొరేట్ విద్యా సంస్థల్లో మీ పార్టీ తరపున కానీ దీనికి ఏ నిర్ణయాలు తీసుకుంటే, కఠిన చట్టాలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఏమంటారు దీని గురించి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, మీది మ్యూట్లో ఉందండి, మీది మ్యూట్లో ఉంది. సతీష్ రావు, హలో సతీష్ రావు, ఆయన పడుతుంది, చెప్పండి. చెప్పండి. పూర్ణచంద్రరావు గారికి, కుమారస్వామి గారికి, ప్రైమ్ 9 యజమానికి, ముఖ్యంగా మీకు సార్ ప్రత్యేకంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మా ప్రభుత్వము గత 2 టర్ములు ఉన్నప్పుడు యాక్చువల్లీ అది ఈగల్ అని వీళ్ళు పేరు మార్పులు, సాంప్రదాయం అన్ని పేరు మార్పుల్లో దీన్ని కూడా మార్చారు సార్. కానీ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ అనే డిపార్ట్మెంట్ కంటిన్యూ ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది కంటిన్యూ ఉన్న డిపార్ట్మెంటే. దానికి ఎలైట్ ఈగల్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక పేరు మార్చింది. అంటే ఈ కొత్త ప్రభుత్వం అన్ని పేరు మార్పులో భాగంగా దీన్ని కూడా మార్చినట్టున్నారు. ఓకే. సో మేమేమంటున్నాం అంటే ఇప్పుడు పర్టికులర్లీ కాలేజీలో ముందు అరికట్టడానికి, కాలేజీ యజమాన్యానికి స్పెషల్ గా వాళ్ళకు అసలు డ్రగ్ వాడితే ఏం నష్టం అవుతుంది అనేది క్లాస్ రూపైన ముందు పిల్లలకి అవేర్నెస్ చెప్పాలని ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్తున్నాం. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ కాగానే 10th అయిపోగానే వాళ్ళకు మొత్తం ఇక స్వైర విహారంలో ఉంటారు. మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా, అంతా ఫ్రీ అయిపోయినట్టు, స్కూల్ నుంచి కాలేజీకి వచ్చినట్టు. అందులో ఎవరో ఒకరు ఉంటారు, ఒకరు చెడగొట్టి మిగతా దాంతో 10 మంది చెడిపోతూ ఉంటారు. కాబట్టి దీని మీద ఒక క్లాస్ పెట్టి, ఇప్పుడు బాగా సోషల్ యాక్టివిటీ ఎక్కువ వచ్చింది, ఈ వాట్సాప్లు, ఈ ఇన్స్టాలు, ఎక్కడెక్కడ ఏం దొరుకుతుంది అనేది మొత్తానికి ఈ సైబర్ క్రైమ్ కూడా పెరిగింది. కాబట్టి ముందు కాలేజ్ యజమాన్యమే స్పెషల్ గా ఫోకస్ పెట్టి, డిపార్ట్మెంట్ వారు, కాలేజ్ యజమాన్యము ప్రతి కార్పొరేట్ కాలేజ్ పై కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి. పెట్టేసి ముందు వాడు అక్కడ బాధితులు దానికి చేరక ముందుకు, దానికి అలవాటు పడ ముందుకు అరికట్టి ఆ విధంగా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే దురదృష్టవశాత్తు 2024లో 1800 చిల్లర కేసులు అయినాయి ఈ డ్రగ్ తెలంగాణ రాష్ట్రంలో. క్రైమ్ రేట్ పెరిగినది. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఎక్కడైనా గంజాయి సేల్ చేసిన వాళ్ళు దొరికిండ్రు అంటే వాళ్ళకు ఒక 5 ఏళ్ళు వైట్ కార్డ్ క్లోజ్ చేస్తాము, లేకపోతే పీడీ యాక్ట్ పెడతాము అని కొంత అవేర్నెస్ బాగా దాన్ని హైలైట్ కనుక చేసి, దానికంటే ముందు అవేర్నెస్ తీసుకురావాలి. యాక్ట్ ఇచ్చుడు, వాడు పిల్లోడు ఖరాబ్ అయినాక దొరకబట్టి మనం శిక్ష ఇచ్చుడు, ఇవన్నీ కాకుండా కాలేజీలో ఇన్ఫార్మర్ టైప్ పెట్టేసి కాలేజీలో యజమాన్యానికి చెప్పి ఎవరినైనా కొన్ని దాని మీద స్పెషల్ గా అబ్జర్వేషన్ చేయమని, ఎక్కడైనా డౌట్ ఉంటే ఒక కిట్ తీసుకుపోయి టెస్ట్ చేసి ఆ అబ్బాయిని అక్కడే కట్టడి చేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి, పిల్లోడు భవిష్యత్తు తెలిసి తెలియక చేస్తారు కాబట్టి దాని ఏదైనా కౌన్సిలింగ్ ఒక మంచి సద్మార్గంలో పోవాలి. మానవీయ కోణంలో ఎట్లయితే మేము బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ళు ప్రజలకు అన్ని విధాలుగా మేము ఏ విధంగా చేసినామో ఈ విధంగా కూడా, అంటే ఒక మార్పు, పేరు మార్పు కాకుండా ప్రజలకు ఏది బాగుంటది, పిల్లలు భవిష్యత్తు ఏది ఖరాబ్ కాకుండా ఉంటది అనేదే ప్రయారిటీ ఇచ్చి చూడాలి. వారికి ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో 9th 10th క్లాస్ నుంచి
ఈ రిచ్ పీపుల్ ఉన్న రిచ్ కాలేజీలో రిచ్ స్కూళ్ళలో బాగా ఎక్కువ జరుగుతుంది. దీన్ని స్పెషల్ గా దీని మీద ఫోకస్ పెట్టి చేయాలని మేము అంటున్నాం. పేరు మార్పుతోటి పని కాదు. ఆల్రెడీ క్రైమ్ రేట్ పెరిగింది. లాస్ట్ ఇయర్ 2024 లో 1800 పైకి కేసులు అయినాయి. అది ఎందుకు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏమవుతుందని ఇంకా కొంచెం దీని మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టేసి ముందుగా అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ కాలేజీలు కాబట్టి కాలేజీలో జాయినింగ్ స్టార్టింగ్ రోజు కంటిన్యూ ఒక 3-4 రోజులు డిపార్ట్మెంట్ ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ కాలేజ్ యాజమాన్యము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి కూర్చొని దీని మీద స్పెషల్ గా పెట్టి పిల్లలు ఇట్లయితే ఖరాబ్ అవుతారు, ఇట్లయితే ఈ ఎఫెక్ట్ వస్తుంది అని డైరెక్ట్ మనం సినిమాలు ఎట్లయితే ముందు రీలేజ్ చూపిస్తామో ముఖేష్ లాంటి కేసులు అట్లాంటివి కూడా స్లైడింగ్ పెట్టి చూపించి అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లలు ఆ ముందు అటు ఖరాబ్ కాకుండా డిసైడ్ చేయాలి. ముందు ఇంకా డౌట్ ఉండి ఎవరైనా వినట్లేదు అంటే మనం టెస్టులు చేయాలి. టెస్టులు చేసి తల్లిదండ్రులను పిలిపించి ముందు కౌన్సిలింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెలియని చేసే వయసులో ఇమీడియట్ ప్రధానికి ఈగలను పెట్టి ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి పోతే అది సమస్య సాల్వ్ కాదు కదా అని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. మేము ఆ విధంగానే చేసినాం, మానవీయ కోణంలో చేసినాం. మా దగ్గర అప్పుడు క్రైమ్ రేట్ తక్కువ ఉండే, డిపార్ట్మెంట్ వారికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం. వాళ్ళు క్లియర్ గా ఎక్కడ చేసేటట్టు ఎప్పటికీ ఒక హోమ్ మినిస్టర్ ఉండే సపరేట్, దాని మీద కౌన్సిలింగ్ రివ్యూ కమిటీ జరిగేది. కాబట్టి ఇంత క్రైమ్ రేట్ అప్పుడు పెరగలేదు. ఇప్పుడైతే మరి 2024 లో చాలా క్రైమ్ రేట్ పెరిగింది. దీని మీద స్పెషల్ గా కాలేజీలో మాత్రం ఈ ఈగల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ యజమాన్యాలు ముందుకు పోయి కంటిన్యూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని పిల్లలు ఆ దారికి పోకుండా ముందు దాన్ని కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ పూర్ణచంద్రరావు గారు, హలో పూర్ణచంద్రరావు గారు, రైట్ చెప్పండి. మన సతీష్, మన కుమారస్వామి గారు. అయితే నేను ఒక 2 పాయింట్లు మిస్ అయినా మన బ్రదర్స్ మా మిత్రుడు సతీష్ గారు చెప్పిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒక చిన్న హెచ్చరిక ఈ సందర్భంగా చేయాల్సి వస్తుంది. అయితే ప్రతి విద్యార్థికి ఎవ్రీ ఇయర్ డ్రగ్స్ ఫ్రీ సర్టిఫికేషన్ చేయాలా, ఇది హెచ్చరిక ఒకటి. అలాగే ఏదైతే డ్రగ్స్ వాడతారో అలాంటి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఏం చేయాలో వాళ్ళ స్కూలింగ్ ది సర్టిఫికేషన్ రద్దు చేయాలి, జరిమానాలు వేయాలి. అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా సార్ వచ్చాడు, మీరు అవకాశం ఇవ్వండి. సార్ రాలేదని మళ్ళీ తీసుకున్నాను. రైట్ సార్ పూర్ణచంద్రరావు గారు.